ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం కనపడుతున్నాయి. కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే వాహనాలు నడిపేటప్పుడైనా పర్వాలేదు, ఎవరి వాహనాలైనా ఎక్కినప్పుడైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. లేదా వాహనాలు నడిపేటప్పుడు చాలా శ్రద్ధగా నడపండి. ఒకవేళ మీరు మామూలు నడుస్తూ వెళ్తున్నా సరే ఎవరైనా వాహనాలతో ఎదురొస్తుంటే కనుక వాళ్ళు ఏదో దృష్టితో మనల్ని గుద్దినా మనకి ఇబ్బంది. కాబట్టి అనేక రకాల కారణాల చేత ప్రమాదాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ సంబంధాలు కానీ, ఏదైనా రిలేషన్షిప్లు కానీ, లేదా కుదిరిపోతుంది అనుకున్న వివాహాలు కానీ నత్తనడకగా సాగే అవకాశం కనపడుతుంది. లేదా ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే పిల్లల మాట వినకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలజడి, తొట్టుపాటుతనం, ఆందోళన ఇవన్నీ కనపడుతున్నాయి. అయితే అనవసరమైన గొడవల వల్ల కూడా ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా మాట్లాడుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.